మీరు ఎప్పుడైనా సముద్రతీరంలోని ఇసుకను లెక్కించడానికి ప్రయత్నించారా? అది అసాధ్యం కదా? సరిగ్గా ఇలాంటి అసాధ్యమైన వాగ్దానాన్నే దేవుడు అబ్రహాముకు ఇచ్చారు. బైబిల్లోని ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అబ్రహాముతో అంటున్నారు, నీ సంతానమును భూమిమీద నుండు రేణువుల వలె విస్తరింపజేసెదను. ఈ వాగ్దానమిచ్చే సమయానికి అబ్రహాముకు పిల్లలు లేరు, వయస్సు కూడా పైబడింది. కాని దేవుడు చూసేది మన ప్రస్తుత పరిస్థితిని కాదు, ఆయన మనలో దాచి ఉంచిన భవిష్యత్తును. భూమిమీద ఉన్న ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అప్పుడు మాత్రమే నీ సంతానాన్ని లెక్కించడం సాధ్యమవుతుందని దేవుడు సెలవిచ్చారు. అంటే అది ఒక అపరిమితమైన ఆశీర్వాదం. ఈరోజు మీ పరిస్థితి కూడా శూన్యంగా ఉండవచ్చు, ఏ తోవా లేనట్టుగా అనిపించవచ్చు. కాని దేవుడు ఒక వాగ్దానం చేస్తే అది నెరవేర్చి తీరుతాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఊహించని రీతిలో వర్ధిల్లజేయగలడు. మీరు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నారా? అయితే ఆమేన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.